ఈ వీడియోలో మనం 'ఐ హేట్ లవ్' తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చి 2 అవర్స్ 27 మినిట్స్ అయితే ఉంటాయి. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇది ఒక స్టోరీనా సర్లే ఇంకేదో ఒకటి చెప్పాలి కదా! మెయిన్ లీడ్ అయిన రాంబాబు కొన్ని రీజన్స్ వల్ల అయితే లవ్‌ని హేట్ చేస్తుంటాడు. బట్ తను సీత అనే ఒక అమ్మాయికి అయితే పడిపోతాడు. అసలు తను ఎందుకు లవ్ హేట్ చేసేవాడు? అసలు సీతని ఎందుకు లవ్ చేశాడు? వీటి చుట్టూరా నడిచే స్టోరీయే 'ఐ హేట్ లవ్'. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు ఏమైనా ఛానల్ కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలి అనుకుంటే ఛానల్లో ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంటుంది. నేనైతే వీడియోస్ పెట్టి టైం వేస్ట్ చేయను. మీకు 2024 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్ ప్లేలిస్ట్స్ ఉంటాయి, వెళ్ళి చూసేసుకోండి. సో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఏముంది భయ్యా, ఒక్కడా స్టోరీ ఇదంతా కూడా. ఏ స్టోరీ లేకుండా లవ్ అన్న పేరు, బ్రదర్ అన్న పేరు పెట్టుకుని 2 అవర్స్ 27 మినిట్స్ సాగదీశారు. ఏం లేదు అక్కడ. హీరో, హీరోయిన్ లవ్ చేసుకుంటారు. సరే, ముందు హీరో లవ్‌ని ఎందుకు హేట్ చేశారో చూపిస్తారు. అది ఒక రీజనేనా? సర్లే, ఫ్యామిలీ పరంగా అది ఒక రీజన్ అనుకుందాం, పక్కనెట్టండి. తర్వాత అమ్మాయిని ప్రేమిస్తాడు. ఎందుకు పడిపోయాడురా అంటే అంత హేట్ చేసేవాడు ఈజీ రీజన్‌గా లవ్‌లో పడిపోతాడు భయ్యా. మరి ఎంత కామెడీ రీజన్ పడిపోతారా అన్న ఫీల్ అయితే వస్తుంది లవ్‌లో. హీరోయిన్ వాళ్ళ నాన్న, హీరో వాళ్ళ నాన్న ఇద్దరు ఫ్రెండ్సే. బట్ వాళ్ళకి పడదు. ఏదో బయట గొడవల వల్ల. ఆ ఒక పాయింట్‌ని లాస్ట్ వరకు ఈడ్చి తీసుకెళ్ళి లాస్ట్‌లో పెళ్లి చేసి పడతాం. ఏంటి భయ్యా చెప్పేత్తన్నావు స్టోరీ అంటారా? చూడాలని ఉందేంటి మీకు? చూడాలని ఉంటే నేనేం చేయలేను. ఇదేం పెద్ద స్పాయిలర్ కూడా కాదు. ఎప్పటినుంచో చూస్తున్న ప్రెడిక్టబుల్ లవ్ స్టోరీయే. చాలా చూసేసాం ఇలాంటివన్నయి గూడా. ఆ మధ్యలో కామెడీ కోసం చాలా ట్రై చేస్తారు. మనకు నవ్వు రాదు. ఇంకా డైలాగ్ డెలివరీ గానీ, ఆ లవ్ సీన్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ ఇవన్నీ గూడా ఏవి కూడా ఏ పట్టాన నచ్చవు భయ్యా. ఏందంటే మూవీలో ఒక పాయింట్ నచ్చిందనుకో ఉన్నయి ఇంట్రెస్టింగ్‌గా చూస్తాం. స్టార్టింగ్ నుంచే షెడ్‌కి పంపేస్తూ ఉంటే ఉన్నయన్నీ గూడా ఇంట్రెస్టింగ్‌గా ఏం చూస్తాం. ఇంకా ఆ లవ్ స్టోరీ అయితే ఘోరం. హీరోయిన్ ఏంటో, హీరో ఏంటో, ఆ ఎక్స్‌ప్రెషన్స్ ఏంటో, ఆ లవ్ స్టోరీ ఏంటో, అబ్బబ్బబ్బబ్బా! నాకైతే అస్సలు నచ్చలేదు భయ్యా చెప్తున్నాగా. ప్యూర్ టైమ్ వేస్ట్ నాకైతే. ఏదో ఒకటి రొటీన్ స్టోరీ అయినప్పటికీ చూపించే విధానం బావుంటే ఆ స్క్రీన్ ప్లేలో ఏదన్నా చూడొచ్చు. ఏం లేదక్కడ చూపించడానికి కూడా వాళ్ళకి కూడా. 2 అవర్స్ 27 మినిట్స్ ఎలా సాగదీశారో కూడా నాకు అర్థం కాల. ఏం రాసుకున్నారో, ఏం తీశారో కూడా. నేనే అలా చూత్తూ కూర్చున్నా రివ్యూ పెట్టాలి కాబట్టి. ఈ మూవీని ఈటీవీ విన్నోడు ఎందుకు తెచ్చాడో నాకు అర్థం కాల. ఇంత వరస్ట్ లవ్ స్టోరీస్ చూసే లవర్స్ కూడా ఉంటారా భయ్యా? నాకు డౌటే మరి. ఎవరిని టార్గెట్ చేత్తారో తెలీదు. ఎవరు చూత్తారో తెలీదు ఈ మూవీస్‌ని. మాకైతే తప్పదు, చూశాను. మీకు ఓపిక ఉంది అనుకుంటే చూడండి. ఇంకా మూవీలో చాలా బొక్కలున్నాయి. అన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే చూసిన దానికే నాకు టైం వేస్ట్. మళ్ళీ అందులో బొక్కలు మీకు చెప్పడానికి ఇంకా టైం వేస్ట్ నాకు. చూడాలనుకుంటే చూడండి. ఈటీవీ విన్‌లో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.